ప్రొడ్యూసర్ అండ్ రైటర్ రోజా కొత్తగా సీత ప్రయాణం కృష్ణతో సీత ప్రయాణం కృష్ణతో ఇదేంటి కొత్తగా సీత ప్రయాణం రాముడితో కదా కృష్ణుడితో ఏంటి సీత ప్రయాణం రాముడితో అందరికీ తెలుసు కదా. సీత ప్రయాణం కృష్ణుడు లాంటి ఒక అబ్బాయితో ఉంటే ఎలా ఉంటుంది అనేది. అంటే ఇప్పుడు నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్, అంటే నా ప్రొడక్షన్లో నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ సీత ప్రయాణం కృష్ణతో. సో సీత ప్రయాణం కృష్ణతో అంటే ఒక ప్రజెంట్ జనరేషన్ లవ్స్ ఎలా ఉంటుంది, లవ్ అనే కాదు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా ఒక అబ్బాయికి పెళ్ళి అవుతుంది, చాలామంది పెళ్ళయిందని చెప్పుకోవట్లేదు బయట. ఇంకో అమ్మాయి చాలా బాగుండి ఆఫీస్లో బాగుందంటే నీకు మ్యారీడ్ అంటే నో, అది చాలా ఈజీగా చెప్తున్నారు. వాళ్ళకి ఒక రిలేషన్లోకి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇంట్లో ఉన్న వైఫ్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచన రావట్లేదు. అలాగని వైఫ్ మీద ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంటుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ ఒక అట్రాక్షన్ అయిపోయి లేదు ఇది లాస్ట్కి ఎలాగైనా తెలుస్తుంది. తెలిసేటప్పటికి ఏమవుతుందంటే ఐదర్ ఇక్కడైనా అన్యాయం జరుగుతుంది లేదా ఇక్కడైనా అన్యాయం జరుగుతుంది. సో లైఫ్లో ఎలా వెళ్తున్నాయి, రిలేషన్లు ఎలా ఉంటున్నాయి, హ్యాపీగా ఉన్న లైఫ్ని మనం అట్రాక్షన్కి గురయ్యి ఎలాగా స్పాయిల్ చేసుకుంటున్నాము అనే కాన్సెప్ట్ మీద ఒక కథ రాశాను అనమాట. అంటే ఈ స్టోరీకి ఏదైనా ఇన్స్పిరేషన్ ఆర్ ఏదన్నా అనుభవం? మా ఫ్రెండ్స్ అంతా నా ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రిలేషన్స్ చూసి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను ఇది చెప్తే అది ఎలాగెళ్తుందో తెలియదు, భయం వేస్తుంది, కానీ చెప్తాను. మీకు ఫ్రెండ్ ఉన్నారు ఎగ్జాంపుల్, అంటే మనందరి లైఫ్లో జరిగేదే అండి, నేను వేరేగా చెప్పట్లేదు, తప్పుగా అనుకోకండి. వాళ్ళకి ఒక లవర్ ఉండడమో లేదంటే ఒక పెళ్ళి అయిపోయి ఉన్న వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో హ్యాపీగా లేక వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం మనం చూస్తున్నాం, రెగ్యులర్గా చూస్తాం. మనం అడుగుతాం వాళ్ళని రీజన్. చూసినంత వరకు, బయట నుంచి చూసినంత వరకు మనం ఏమనుకుంటాం, క్యారెక్టర్ లెస్, ఇలా తిరుగుతుంది అలా తిరుగుతుంది అని మనం చాలా ఈజీగా అనేస్తాం వాళ్ళని. తర్వాత వాళ్ళ స్టోరీ విన్నప్పుడు మనకు చాలా బాధేస్తుంది. పేరెంట్సో లేదంటే లవ్ మ్యారేజో ఏదైనా కానీ ఒక పెళ్ళి జరిగిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోవడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయకపోవడం, చచ్చిపోలేక పిల్లల్ని బతికించుకోవడం కోసం బయటికి వెళ్ళి పనిచేసి వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయడమో లేదా వాళ్ళలో కొంచెం ప్రేమ చూపించడమో చూపించేసరికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనకు ప్రేమ కావాలని తప్పు చేసే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం మనం. మంచి చెడు అనేది పక్కన పెడితే వాళ్ళు బతకడానికి ఒక హోప్, మనల్ని లవ్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు, లేదంటే నేను బతకడానికి ఒక హోప్ ఇచ్చిన పర్సన్ ఉన్నారు అన్న దాంతో ఉంటున్నారు. అదే వాళ్ళ హస్బెండ్ నుంచి దొరికితే వాళ్ళు ఈ పని చేయరు కదా అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఎందుకంటే మన పార్ట్నర్ మనల్ని లవ్ చేస్తే, మన పార్ట్నర్ మనకు కావాల్సినట్టు ఏవో పెద్ద పెద్ద ఇవ్వక్కర్లేదు, కనీసం తిన్నావా, బాగున్నావా, హెల్త్ బాగుందా, నీ ప్రాబ్లం ఏంటి, కూర్చుని 10 నిమిషాలు మాట్లాడే అంత ఓపిక కూడా ఉండట్లేదు కపుల్స్లో ఇప్పుడు. సో ఆ కాన్సెప్ట్ని తీసుకుని రాసిన కథే సీత ప్రయాణం కృష్ణతో. సో రోజా రైటర్ అయిపోయింది, ప్రొడ్యూసర్ ఎందుకు అవ్వాలనిపించింది? ప్రొడ్యూసర్ ఎందుకు అవ్వాలి అనిపించింది అంటే, నా పార్ట్నర్ గురించి చెప్పాలి దీంట్లో. నాకు బిజినెస్ పార్ట్నర్ రాజీవ్ అనమాట. సో తనకంటూ ఒక కంపెనీ ఉంది, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అని చెప్పేసి. తను మన హీరోస్ని, టాలీవుడ్ హీరోస్ని తీసుకెళ్ళి యూఎస్లో క్రికెట్ ఆడించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. తను అమెజాన్కి వీటన్నిటికీ ఓటీటీ వెండర్ కూడా. సో మేము సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా. ఇలా చిన్న మూవీ నేను అడిగేదాన్ని తను, నేను చిన్న మూవీస్ ఎందుకు తీసుకుంటున్నావు, పెద్ద మూవీస్ కూడా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అంటే, తను నాకు ఒక విషయం చెప్పాడు ఏంటంటే, చిల్లర చీప్గా చూస్తాం, చిల్లర అడుకుని వాళ్ళకి ఇస్తాం, ఆ టైప్లో చూస్తాం కదా, కానీ ఆ చిల్లర ఎక్కువ సౌండ్ చేస్తుంది అనేది. సో అందరూ పెద్ద మూవీస్ చేస్తే చిన్న మూవీస్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, చిన్న ప్రొడ్యూసర్స్కి హెల్ప్గా నుంచునేది ఎవరు. సో ఇది మా సినిమా ఇంక బయటికి రాదు అనుకునేదాన్ని వాళ్ళని ఓటీటీలో రిలీజ్ చేసి వాళ్ళకి కొంచెం డబ్బులు వచ్చేటట్టు చేసి వాళ్ళ సినిమా రిలీజ్ అయింది అన్న హ్యాపీనెస్ అనేది, నేను తనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ని వాళ్ళ హ్యాపీనెస్ని చూస్తున్నప్పుడు మాకు ఒక కాన్సెప్ట్ వచ్చింది. భూపాల్ మధ్యప్రదేశ్లో సినిమా చేస్తే సబ్సిడీ ఇస్తున్నారు. సో చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరు లాస్ అవ్వకుండా ఉండాలి అంటే తన దగ్గరికి వచ్చి వాళ్ళు చిన్న ప్రొడ్యూసర్స్ కదా, లాస్ అయిపోయి ఎలా ఉన్న వాళ్ళందరూ ఉండాలి అంటే అక్కడ సినిమా చేస్తే మనకింత ₹1,00,00,000 1,50,00,000 సబ్సిడీ వస్తుంది. సో పెట్టిన డబ్బులు రిటర్న్, సినిమా ఆడినా ఆడకపోయినా, ఎందుకంటే సినిమాల నుంచి డబ్బులు రావడం అనేది ఇంకా లక్ మీద ఉంది. సో ఆ లక్ ఫ్యాక్టర్ కాకుండా నీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, నీ సినిమా బయటకు వస్తుంది. ఓటీటీ మనం చేస్తాం,
సినిమా నుంచి వెబ్ సబ్సిడీ అక్కడ నుంచి తీసుకొస్తాం, మార్కెటింగ్ మనం చేస్తాం. సో దానివల్ల చిన్న ప్రొడ్యూసర్స్ లాస్ అవ్వకుండా కొత్త డైరెక్టర్లు చాలామందిని తీసుకురావచ్చు, కొత్త ఆర్టిస్టులకి చాలా అవకాశం ఇవ్వచ్చు, ఎందుకంటే దానికి ఫేస్ వాల్యూ అవసరం లేదు. ఓకే, సో అనేసి అన్నాం. ఇది నేను మీకు వచ్చి చెప్పాను అనుకో మీరు నమ్మరు, అంతే కదా. నేను చేసి చూపించాను అనుకో నమ్ముతారు. సో అది ఎవరినో తీసుకొచ్చి చేయడం ఎందుకు, మనం అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనమే సినిమా చేద్దాం, మనమే సక్సెస్ అవుదాం. మన అకౌంట్లోకి వచ్చిన డబ్బులు మనం ఇంకొకరికి చూపిద్దాం, ఇంకొకరికి హెల్ప్ చేద్దాం. చిన్న ప్రొడ్యూసర్స్ బాగుండాలి అనే ఒక ఎయిమ్తో మొదలెట్టింది ఖుషీ టాకీస్. సో ఆ ఖుషీ టాకీస్ నుంచి ఫస్ట్ చేసిన సినిమా సీత ప్రయాణం కృష్ణతో. ఇది రిలీజ్ అయిన వెంటనే ఏంటంటే మనకి సబ్సిడీ అమౌంట్ ఇదంతా పడిన తర్వాత ఎవరైనా కొత్తగా రావాలి ప్రొడ్యూసింగ్ చేయాలి అనుకుంటే, లేదా ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ ఉన్నారు, మీకు ప్రొడ్యూసర్ వస్తారు, గ్యారంటీ ఏంటమ్మా నీ సినిమా హిట్ అవుతుందని, నాకు డబ్బులు ఎలా వస్తాయి రిటర్న్ అన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా మా ఖుషీ టాకీస్కి తీసుకొచ్చి ఇదిగో వీళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి మనం సినిమా చేసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దే విల్ గైడ్.